ఎందుకంటే చాలా మంది పెట్ ఓనర్స్ అనుకుంటారు కదా, పెట్స్కి హెయిర్ కోట్ ఉంటుంది కదా, వాటికి ఎండ తగలదు అని ఒక అపోహలు ఉంటారు. కానీ జనరల్గా పెట్స్కి మనుషుల కంటే ఎక్కువ ఎండ తగ్గుతుంది. ఎందుకంటే మనుషులు అయితే జనరల్గా మనకు బాడీ అంతా కూడా స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. మన బాడీలో ప్రొడక్షన్ అవుతున్న హీట్ అంతా కూడా స్వెట్ గ్లాండ్ ద్వారా రిడక్షన్ అవుతుంది. కానీ పెట్స్లో అయితే మనం చూసుకుంటే బాడీ అంతా కూడా హెయిర్ కోట్తో కవర్ అయిపోయి స్వెట్ గ్లాండ్స్ అనేది ఆబ్సెంట్ ఉంటుంది వీటిలో. ఓన్లీ బాడీలో అంటే జనరల్గా వీటి బాడీలో ఉన్న హీట్ రిడక్షన్ చేయడానికి ఏకైక మార్గం ఏంటంటే టంగ్. ఓన్లీ టంగ్ ద్వారా మాత్రమే ఇది హీట్ రిడక్షన్ చేసుకుంటుంది. లేదా పా రీజియన్లో జనరల్గా ఈ పా రీజియన్లో ఇన్ బిట్వీన్ పాస్లో ఉంటే మాత్రమే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. అదర్వైజ్ బాడీలో రిడక్షన్ చేయడానికి ఏ పార్ట్ కూడా ఉండదు. అందుకే మనకు జనరల్ చూస్తే సమ్మర్లో మనకంటే వీటికి ఎక్కువ హీట్ స్ట్రోక్స్ వస్తాయి. అంటే హీట్ స్ట్రోక్స్ అంటే జనరల్గా పెట్స్ ఎక్కువ సమ్మర్లో వాకింగ్ తీసుకెళ్ళడం, ఎక్కువ ఎండ ఉన్న ప్లేస్లో పడుకోబెట్టడం, లేదా వాటర్ తక్కువ ఇవ్వడం, లేదా పార్కింగ్ ప్లేస్లో పడుకోబెట్టడం వల్ల ఎప్పుడైతే ఈ ఎక్సెస్గా హీట్ ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ రైజ్ అయ్యి అవి ఎక్కువగా డ్రూలింగ్ చేయడం, సెలివేషన్ చేయడము, ఒకసారి ఫెయింట్కి గురవుతాయి, మోషన్స్, వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి పెట్ ఓనర్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే మన బాడీని ఎలాగైతే మనం కూలింగ్లా మనకు జనరల్గా షేడ్ ఏరియాలకు మంచి కూల్ ప్లేస్లో ఎక్కువ ఎక్సెస్గా కూల్ వాటర్ తాకుంటూ ఉంటామో, పెట్స్ని కూడా కంపల్సరీగా కూల్ ప్లేస్లో ఎయిర్ కూలర్ దగ్గర కానీ వాటిని ఎక్కువ షేడీ ప్లేస్లో ఉంచాలి. లేదా మీరు వాకింగ్ కానీ ఏమైనా బయట తీసుకెళ్తే కంపల్సరీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టెంపరేచర్ ఎప్పుడైతే డౌన్ ఉందో అప్పుడే తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా మీకు జనరల్గా మీ పెట్స్ ఎప్పుడైనా ఎక్సెస్ డ్రూలింగ్ కానీ సెలవా కానీ ఎక్సెస్గా ఏదైనా పెయింట్ గురైనప్పుడు కంపల్సరీ దాన్ని అబ్జర్వ్ చేసేసి దాన్ని కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే వాటికి ఎక్కువ కూల్ వాటర్ ఇచ్చేసి కొద్దిగా బాడీ అంతా కూడా తడిపిన తర్వాత కంపల్సరీగా వెటర్నరీని కన్సల్ట్ చేసుకొని దాన్ని మనం ట్రీట్మెంట్ చేసుకుంటే సకాలంలో చేపిస్తే కంపల్సరీ దాన్ని కాపాడుకో. అదర్వైజ్ ఈ హీట్ స్ట్రోక్ వల్ల ఒక్కోసారి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంది.